హాయ్, దిస్ ఈజ్ వంశీ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్. ఇప్పుడు ప్రెజెంటు మనం హెయిర్ స్టైలు ఫ్రంట్ సెక్షన్‌లో ఎలా చేసుకోవాలి? బ్యాక్ సెక్షన్‌లో ఎంత తీసుకోవాలి? అనేది ఒకసారి టాపిక్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫ్రంట్‌లో ఎప్పుడూ కూడా 2½ ఇంచెస్ ఉండాలండి. అది కూడా చెవి దగ్గరికి రావాలి. ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను. మీరు గాని కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కిందున్న బెల్ ఐకాన్‌ని లైక్ చేయండి. ఇదిగోండి బేసిక్‌గా ఇప్పుడు బ్యాక్ సెక్షన్ ఎప్పుడూ కూడా 1½ ఇంచెస్‌లోనే మీకు బ్యాక్ పఫ్ అనేది పెట్టుకుంటేనే మీకు ఫేస్‌కి తగ్గట్టుగా మోల్డ్ అవుతది. ఇది జనరల్‌గా ఏదన్నా ఈవెంట్స్‌కెళ్ళేవాళ్ళు గానీ, ఎక్కడికెళ్ళేవాళ్ళైనా గానీ ఇలాగా ప్రాపర్‌గా బ్యాక్ కామింగ్ సెక్షన్ చేసుకుంటే నీట్‌గా సెక్షన్స్ తగ్గట్టుగా మీ ఫేస్‌కి కూడా చాలా నీట్‌గా మోల్డ్ అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రంట్ సెక్షన్ ఏదైతే మనం అలాగ తీసామో అది బ్యాక్ కామింగ్ చేసుకోవాలి. ప్రాపర్‌గా నీట్‌గా కోమింగ్ చేసుకోవాలి. ఇదే వీడియో ఎవరన్నా గాని కొత్తగా హెయిర్ స్టైల్ నేర్చుకునే వాళ్ళున్నా గాని, వాళ్ళకి ముఖ్యంగా ఇది 1½ ఇంచెస్ ఇది పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే బ్యాక్ సెక్షన్‌లో 1½ ఇంచెస్ ఉండాలి. ఫ్రంట్ సెక్షన్‌లో మీరు 2½ ఇంచెస్‌లోనే మీరు హెయిర్ స్టైల్ అనేది చేయాలి. నా వీడియోని గాని ఎవరైనా కొత్తగా చూస్తుంటే చెప్పక్కర్లేదనుకుంటా. బెల్ ఐకాన్‌ని ఖచ్చితంగా లైక్ చేస్తారని తెలుసు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రాపర్‌గా చాలా వరకు సెటిల్‌గా ఉండే చాలామంది హెయిర్ స్టైల్స్ ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పఫ్ అనేది మనం నీట్‌గా బ్యాక్ కామింగ్ చేసాం ప్రాపర్‌గా. ఇది కూడా ఎంతవరకు లాక్ చేయాలి, ఎన్ని పిన్స్‌తో లాక్ చేయాలో చెప్తానండి. ఇది కరెక్ట్‌గా మీరు ఎక్కడైతే హెయిర్ తీసుకున్నారో అక్కడి నుంచి 5 ఇంచెస్‌లో మీరు పిన్ అనేది లాక్ చేయాలి. పిన్ అనేది లాక్ చేస్తే బ్యాక్ పఫ్‌కి ఇదిగో ఫింగర్ నేను పెట్టాను కదా! అలా కొలతేసుకుంటే మీకు ఈజీ ఉంటది. ఫ్రంట్ స్టెప్ కాదండి, బ్యాక్ స్టెప్ నుంచి. అలానే ఇంకేదన్నా మీకు డౌట్ ఉంటే కరెక్ట్‌గా మీ చెవు పైభాగం ఏదైతే ఉందో అక్కడి నుంచి డైరెక్ట్ కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా చూస్తే అక్కడ మాత్రం పిన్స్ పెడితే మీ ఫేసు మెజర్‌మెంట్ ఎలా ఉన్నా గాని వాళ్ళ ఫేస్‌కి తగ్గట్టే అది సేమ్ కరెక్ట్ విజన్‌లో ఎళ్లి అక్కడే లాక్ అవుతదండి. అందుకనేసి ప్రాపర్‌గా చూసినప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ సెక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫ్రంట్ సెక్షన్ తీసాం. ఫ్రంట్ సెక్షన్‌లో కూడా మీరు చూసినట్టయితే మనం కోమింగ్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. కోమింగ్ చేసిన తర్వాత అప్పుడు సెక్షన్స్ వైస్‌గా తీసుకుంటే మీరు బ్యాక్ కామింగ్ పర్ఫెక్ట్‌గా చేసుకోవాలండి. బ్యాక్ కామింగ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇది. ఇలాగ చేసే కొద్దీ మీకు కూడా ప్రాక్టీస్ సెక్షన్ ఉంటేనే ప్రాపర్‌గా వస్తదండి. బ్యాక్ కామింగ్ అంత ఈజీగా నేను చేస్తున్నాను కదా! మీరు అంత ఈజీగా రాదండి. బ్యాక్ కామింగ్ సెక్షన్స్ చేసేటప్పుడు. లేదు మీకు ఒకవేళ ఇలాంటి స్టైల్స్ ఏదన్నా అప్‌డేట్ కొత్త హెయిర్ స్టైల్స్ కావాలన్నా మన పేజీలో ప్రతి ఒక్క హెయిర్ స్టైల్ గురించి వీడియోస్ పెడుతూనే ఉంటాం. కోమింగ్ సెక్షన్ గుర్తుపెట్టుకోండి. కోమింగ్ అనేది ఎంత నీట్‌గా ఉంటే మీకు సెక్షన్ చూసారు కదా! మనం ఎలా హోల్డ్ చేసాం. ఇది లోపల ఉన్న బ్యాక్ కోమింగ్ ఎక్కడ రిమూవ్ అవ్వకూడదండి. బ్యాక్ కోమింగ్ చేసింది ఫినిషింగ్ అనేది నీట్‌గా ఎళ్ళాలి. పైపైనే మనం నీట్‌గా కోంబ్ చేసుకుంటున్నాం. బ్యాక్ కోమింగ్ హైట్ అనేది తగ్గకూడదు. ఇలా చేసుకొని తరువాత కోమింగ్‌లో నీట్ ఫినిషింగ్ ఉండాలి. మీ ఫేస్ ఏదైతే ఉందో దానికి మోల్డ్ అవ్వాలంటే కరెక్ట్‌గా మీరు బ్యాక్ సెక్షన్‌లో ఉన్న లైన్ ఏదైతే ఉందో ఆ లైన్‌లోనే ట్విస్ట్ చేయాలి. అలానే ఫ్రంట్ ఎవరికైనా చెవి దగ్గర కొంచెం షార్ట్ హెయిర్ ఉంటది. వాళ్ళకి అక్కడి నుంచి ట్విస్ట్ చేస్తే మీరు పైన ఎంత హైట్ వచ్చిందో కింద కూడా అదే హైట్ వస్తదండి. ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ మీరు చూసినట్టయితే ఓల్డ్ సినిమాల్లో గాని ఇప్పుడు ఇదాక ప్లెయిన్ ట్విస్టింగ్ అనేది ఉంటది. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి ఏదైతే మనం ఫ్రంట్ సెక్షన్ చేస్తున్నామో ఇది ప్లెయిన్ ట్విస్టింగ్ అండి. నేను ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ కూడా పెడతాను. మీకెవరన్నా గాని హెయిర్ స్టైల్ నేర్చుకుంటుంటే వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడతాదని ఈ వీడియో చేస్తున్నాను. అలానే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు యూట్యూబ్‌లో చూసి చాలా వీడియోస్ కావచ్చు, ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. అదే విధంగా మన వీడియో చూసి చాలామంది వర్క్ అనేది నేర్చుకుంటే బావుంటదనే ఉద్దేశంతో మనం కూడా ప్రాపర్‌గా ఇది డీటెయిల్స్‌గా పెడుతున్నాం. ఇది సెకండ్ వైపు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ లాజిక్ ఏందంటే మీరు ఫస్ట్ వైపు ఎంత బ్యాక్ కామింగ్ అయితే చేశారో సెకండ్ వైపు కూడా అంతే బ్యాక్ కామింగ్ సెక్షన్ తీసుకోవాలండి. ఒక సైడ్ ఎక్కువ చేసేసి ఇంకో సైడ్ తక్కువ చేయకూడదు. ప్రాపర్‌గా సెక్షన్ అనేది కంపల్సరీ. అటుపక్క మీరు ఎన్ని సెక్షన్స్ చేశారో ఇటుపక్క సేమ్ సెక్షన్స్ చేయాలి. అలాగా కోమింగ్‌లోనే ఉంటదండి. కోమింగ్‌లోనే మీ మెజర్‌మెంట్, మీ హైటు మీకు ఎంత కావాలి, ఎక్కడి వరకు లాక్ చేయాలి ప్రాపర్‌గా ఇది తెలుస్తది. దాంతో పాటు చెవు దగ్గర మాత్రం మర్చిపోకండి. బ్యాక్ సైడ్ మీరు తీసుకున్న లైన్ ఏదైతే ఉందో ఆ లైన్‌లోనే రావాలి. అలా వస్తేనే మీ పర్ఫెక్ట్ ఫేస్‌కి తగ్గ షేప్ అనేది వస్తదండి. ఇలాగ చేసుకుంటూ వస్తే మీరు అక్కడి నుంచి చూడండి
స్మాల్ ట్విస్టింగ్, ఎక్కువ ట్విస్ట్ కూడా చేయక్కర్లేదండి. స్మాల్ ట్విస్ట్ చేస్తేనే మీకు ప్రాపర్ లైన్ అనేది దొరుకుద్ది. ఎక్కువ ట్విస్ట్ చేస్తే మీరు పిన్స్ పెట్టిన తర్వాత అవి ఓపెన్ అయిపోతూ ఉంటాయి. అందుకని మీరు చూడాలనే బ్యాక్ సైడ్ కూడా మనం ప్రాపర్‌గా చూపిస్తున్నాను. ఎక్కడైతే మనకు పిన్స్ కావాలనుకుంటున్నామో ఆల్రెడీ మనం 5 ఇంచెస్‌లో పెట్టాం కాబట్టి అది కూడా ఇయర్‌కి ఎండింగ్ సెక్షన్‌లో. ఇప్పుడు చూడండి ప్రాపర్‌గా మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం కూడా నీట్‌గా సెక్షన్స్ అనేవి ప్రాపర్‌గా వచ్చేసాయి. ఓకే. ఇది స్టైల్ అండి. ఫ్రంట్ సెక్షన్‌లో ఎవరికైనా ప్రతి ఒక్కరు ఇలాగా ప్లెయిన్‌గా పఫ్ కావాలి, హైట్ కావాలి, ప్లెయిన్ ట్విస్టింగ్ కావాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ హెయిర్ స్టైల్ అండి. మీరు కూడా ఈ వీడియో చూసి ప్రాపర్‌గా ఈ స్టైల్ అనేది ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను. ఇక్కడ వంశీ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ. ఇది హైదరాబాద్ అమీర్పేట్ బిగ్ బజార్ బ్యాక్ సైడ్ ఉంది ఈ స్టూడియో. మీరు కానీ హెయిర్ స్టైల్ కానీ, మేకప్ కానీ, శారీ డ్రైపింగ్ కోర్స్ అనేది నేర్చుకోవాలంటే 30 డేస్ కోర్స్ ఉంటుంది మనది. ఈ కోర్సులో ప్రాపర్ డీటెయిల్స్ అనేది తెలుసుకొని ఆ తర్వాతే జాయిన్ అవ్వండి. ఇక్కడ నా నెంబర్ కూడా ఇస్తానండి. మీరు ఒకటికి 2 సార్లు ఇది మనకి జాబ్ కరెక్ట్‌గా ఉంటదా లేదా చెక్ చేసి ఆ తర్వాతే ప్రాపర్‌గా జాయిన్ అవ్వండండి. దీంట్లో చాలామంది రీల్స్‌లో మేకప్ ఆర్టిస్టులు చాలామంది నేను చాలా కష్టపడిపోతున్నాను అలాంటి వీడియోలు చూసి చాలామంది ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి రావడం మానేస్తున్నారు. అలా ఏముండదండి. ఎవ్వరికి తగ్గ వర్క్ వాళ్ళకుంటది. ఆల్ ది బెస్ట్.